నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులకు శుభవార్త. స్కూళ్లు తెరిచిన రోజే విద్యా కానుక ఇవ్వాలన్న ఏపీ సీఎం జగన్. సూపర్ స్టార్ రజనీకాంత్ పై మంత్రి రోజా ఫైర్. ఏపీ రాజకీయాల్లో అవగాహన లేదని విమర్శ. వాలంటీర్లకు ఉగాది బహుమానంపై కమ్ముకున్న నీలి నీడలు. ఉసూరుమన్న ప్రభుత్వ ప్రకటన. చిత్తూరు జిల్లాలో మూతబడిన చక్కెర కర్మాగారాలు. రైతులను టీటీడీ ఆదుకోవాలని రైతు సంఘం నేతల డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. విద్యార్థులకు మరో శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే వేసవి సెలవులు ప్రారంభం కాగా స్కూళ్లు జూన్ 12న తిరిగి తెరుస్తారు. అయితే అదే రోజు వారికి విద్యా కానుక అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందులో ఎలాంటి ఆలస్యానికి తావుండకూడదని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూళ్లలో నాడు నేడుకు సరిపడా నిధులు ఉన్నాయని అన్నారు. తల్లిదండ్రుల కమిటీల ఖాతాల్లో 734.21 కోట్ల రూపాయలు ఉన్నాయని తెలిపిన ఆయన తదుపరి ఖర్చుల కోసం మరో 1400 కోట్లు కూడా అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఐఎఫ్పి ప్యానెళ్లు బిగించడం పూర్తి కావడంతో 15,000కు పైగా స్కూళ్లలో చేపట్టిన మొదటి విడత నాడు నేడు పనులు పూర్తయినట్టే అని వెల్లడించారు. ఇక పాఠశాలల్లో డిజిటలీకరణ కూడా పూర్తవుతుందన్నారు సీఎం వైఎస్ జగన్. జూన్ 12లోగా ఈ ఐఎఫ్పి ప్యానెళ్ల బిగింపు పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేశారు ఆయన. గ్రామ వార్డు సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు స్కూళ్లకు వెళ్లి ఉపాధ్యాయులు పిల్లలకు ట్యాబ్ల వినియోగంపై అవగాహన కల్పిస్తారని వెల్లడించారు. నెలకొకసారి తప్పనిసరిగా డిజిటల్ డేగా పరిగణించాలని సూచించారు. స్కూళ్లు జూన్ 12న తిరిగి తెరుస్తారు. అదే రోజు వారికి విద్యా కానుక అందించాలని, ఇందులో ఎలాంటి ఆలస్యానికి తావుండకూడదని దాదాపు 43.01 లక్షల మందికి జగనన్న విద్యా కానుక అందుతోందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల వేదికగా సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి ఆర్కే రోజా. రజనీకాంత్కు తెలుగు రాష్ట్రం రాజకీయాలపై అవగాహన లేదని విమర్శలు గుప్పించారు ఆమె. ఆయన వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ కూడా బాధపడుతుందని పేర్కొన్నారు. చాలా హాస్యాస్పదంగా ఉంది నిన్న రజనీకాంత్ గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే. ఎందుకంటే రజనీకాంత్ గారు ఒక సూపర్ స్టార్గా అందరూ ఇష్టపడే ఒక హీరో. అండ్ ఆయన సినిమాలు అంటే అందరం కూడా పడి చూస్తాం. కానీ నిన్న ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే తెలుగు రాష్ట్రాల గురించి అవగాహన లేక మాట్లాడుతున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు పిలిచాడు కాబట్టి అది చంద్రబాబు నాయుడు భజన సభగా మార్చేదానికి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడారా అనేది నాకైతే అర్థం కాలేదు. ఈ విధంగా ఎన్టీఆర్ గురించి బట్టలు లేకుండా ఇలాంటి అనేక కార్టూన్లు వేసి ఆయన్ని అవమానించి ఈరోజు ఆయనకి శత జయంతి ఉత్సవాలు చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గొప్పోడు అంటే ఎవరు నమ్ముతారు? ఈరోజు నేను సూటిగా అడుగుతున్నాను రజనీకాంత్ గారిని, నిజంగా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిన విషయం మీకు తెలీదా? ఆయన గెలుచుకున్న ఎమ్మెల్యేలే ఆయనకి రివర్స్ అయ్యి అసెంబ్లీలో ఆయనకి కనీసం మైక్ కూడా ఇవ్వకుండా ఆయన ఏడుస్తూ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చింది నీకు తెలీదా? లేదంటే ఎన్టీఆర్ గారు ఆ తర్వాత మీటింగ్ పెట్టి నా అల్లుడు చంద్రబాబు నాయుడు పెద్ద దొంగ, తడిగుడ్డలతో గొంతులు కోస్తాడు, జామాతా గ్రహం అని చెప్పింది మీరు వెళ్ళారు. చిత్తూరు జిల్లాలో చక్కెర పరిశ్రమ అగమ్య గోచరంగా తయారైంది. పాలకులు మారినా రైతన్నల తలరాతలు మాత్రం మారడం లేదు. చిత్తూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, గాజుల మండ్యం శ్రీ వెంకటేశ్వర కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, ఈ రెండూ కూడా చిత్తూరు జిల్లా రైతాంగాన్ని గతంలో ఎంతగానో ఆదుకున్నాయి. రాను రాను రాజుగారి గుర్రం గాడిదైంది అన్న చందంగా పాలకుల తీరు మారిపోయింది. పాలకులు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టారు. దీంతో ప్రభుత్వ సహకార రంగాల్లోని పరిశ్రమల్ని పట్టించుకున్న నాథుడే లేడు. ఈ నేపథ్యంలోనే కోఆపరేటివ్ రంగంలో నడుస్తున్న ఈ రెండు చక్కెర ఫ్యాక్టరీలు నేడు కాయలా స్థితికి చేరుకున్నాయి. రాయలసీమ నుండి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు సైతం వీటిపై ఎందుకనో పెద్దగా దృష్టి సారించడం లేదు. రాజకీయంగా చక్కటి ప్లాట్ఫామ్ అందుకున్న రాయలసీమ నేతలు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న ఈ సహకార ఫ్యాక్టరీలపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో రైతన్నలు
ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాల్లో పాడి రైతులు, చెరకు పండించే రైతులు, మామిడి పండించే రైతులు ఎక్కువగా ఈ ప్రాంతంలో వీటినే జీవనోపాధిగా ఎంచుకుంటారు. క్షీర విప్లవంలో ఎంతో కీర్తి ప్రతిష్టలు గడించిన జిల్లా చిత్తూరు జిల్లా. దాదాపు భారతదేశ వ్యాప్తంగా ఇక్కడి పాలే వినియోగంలో ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో ఉన్న 66 మండలాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వాలు 2 కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేశాయి. అయితే పాలకుల అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టడం రైతులకు శాపంగా మారింది. ప్రభుత్వ సహకార రంగ సంస్థల ద్వారా నడిచేటటువంటి పరిశ్రమలు నిదానంగా కాయలా స్థితికి చేరుకున్నాయి. చెరకు పంట పండించే రైతులు సైతం తమ పొలాలను బీడుగా వదిలేయడం కొసమెరుపు. దాదాపు క్రాప్ హాలిడే ప్రకటించినంత పనిచేశారు రైతులు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా లడ్డూ ప్రసాదాల వినియోగంలో ఉపయోగించే చక్కెరను అటు చిత్తూరు చక్కెర ఫ్యాక్టరీ నుంచి ఇటు శ్రీ వెంకటేశ్వర షుగర్ ఫ్యాక్టరీ నుంచి కొనుగోలు చేసిన పక్షంలో రైతులకు తిరిగి పూర్వ వైభవం వచ్చే అవకాశాలు ఉన్నాయి. టీటీడీ కూడా ఇతరులపై ఆధారపడకుండా స్వశక్తిగా లడ్డూల తయారీకి వినియోగించే ముడి సరుకును ఇకనైనా టీటీడీ పాలక మండలిలో ఉన్న చిత్తూరు జిల్లా సభ్యులు, టీటీడీ చైర్మన్ ఈ 2 చక్కెర పరిశ్రమలపై ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి చిత్తూరు జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇతర వంటకాల్లో కానీ వాడుతూ ఉన్న పరిస్థితి ఉంది. అదే రకంగా అక్కడ వచ్చే మొలాసెస్ ఇవన్నీ కూడా గ్యాస్ తయారీకి ఇతర వాటికి ఉపయోగపడేదానికి చాలా అవకాశం ఉంటుంది. అందుకని నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈరోజు టీటీడీ అనేది మన సహకార చక్కెర పరిశ్రమని పూర్తిగా టేక్ ఓవర్ చేసుకొని వారి ఆధ్వర్యంలో దాన్ని నడిపించడం కారణంగా ఉభయతారకంగా అటు రైతాంగానికి ఇటు అక్కడ పనిచేసే కార్మికులకి అదే రకంగా టీటీడీకి కూడా ఈరోజు కావాల్సిన సరసమైన ధరలకి దొరికేదానికి అవకాశం ఉంది. ఈ చిత్తూరు జిల్లాలో చెరుకు రైతులు ఆత్మహత్యలు చేసుకునే కారణం పరిస్థితి వస్తూ ఉంది. మయూరి షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది, సాగర్ షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది, చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది, అలాగే వాణి షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది, శ్రీ వెంకటేశ్వర షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది. 5 షుగర్ ఫ్యాక్టరీలు ఉన్న జిల్లా ఈ రాష్ట్రంలో కాదు, ఉమ్మడి రాష్ట్రంలో కాదు, ఎక్కడ లేవు, కానీ ఈ జిల్లాలో ఉన్నాయి. దానికి కారణం చెరుకు ఎక్కువ పండిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ టీటీడీ ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ప్రజల పక్షం రైతుల పక్షం అంటున్నాడు. కాబట్టి రైతులు ఆదుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి మీరు గాజులమండలం షుగర్ ఫ్యాక్టరీని దత్తకు తీసుకొని దాన్ని మేనేజ్మెంట్ చేయండి. అలాగే చెరుకు రైతులను ఆదుకోమని చెప్పి టీటీడీని మేము సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. తిరుపతిలో ప్రధాన మార్గాల్లో ఒకటి గాంధీ రోడ్. ఇంతకీ దానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? స్వాతంత్ర్య పోరాటంలో తిరుపతి ప్రజలు భాగస్వామ్యులయ్యారు. పాదయాత్రలో గాంధీజీతో పాదం కలిపి దేశభక్తిని చాటారు. 1921లో మహాత్మా గాంధీ రాకకు ముందు చిన్న గ్రామంగా ఉన్న తిరుపతిలో ప్రధాన వాణిజ్య వీధి ఒకటి ఉండేది. అన్ని సరుకులు అక్కడ లభించేది. అందుకే దానిని పెద్దంగిడి వీధిగా పిలుచుకునేవారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలో దేశ పర్యటనలో భాగంగా మహాత్మా గాంధీ తిరుపతి మీదుగా పాదయాత్ర కొనసాగించారు. అలా తిరుపతికి వచ్చిన గాంధీజీ అప్పటి పెద్దంగిడి వీధి, ఇప్పటి గాంధీ రోడ్డు మీదుగా పాదయాత్ర చేశారు. గాంధీ పాదయాత్ర సందర్భంగా తిరుపతి పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి బాపూజీకి ఘన స్వాగతం పలికారు. మహాత్ముడి వెంట నడిచి బహిరంగ సభలో ప్రసంగించడం నగరవాసులకు ఒక ముఖ్యమైన సందర్భం. ప్రధాన జంక్షన్ల వద్ద వీధి లైట్ పాయింట్లు ఉన్నాయి. వీటిని నేడు బాలాజీ కాలనీ సర్కిల్, టౌన్ క్లబ్ సర్కిల్, పూలమఠం మరియు 4 కాళ్ల మండపం అని పిలుస్తారు. ఈ ప్రదేశాలలో ఏర్పాటు చేయబడిన పొడవైన స్తంభాలపై మండే టార్చ్తో జ్యోతిని ఉంచారు. గాంధీజీ ఈ వీధి దీపాల వెలుగులో నడిచారు. ఆయన పర్యటన జ్ఞాపకార్థం ఆ వీధికి గాంధీ రోడ్డుగా నామకరణం చేశారు. ఇది నేటికి ఆ పేరుతోనే పిలువబడుతోంది. ఇక్కడ టీ అవుట్లెట్ను నడుపుతున్న గట్టి గాంధేయవాది తాటిగారి పాలరామకృష్ణయ్య మందడి. ఆయన సభకు ఏర్పాట్లు చేసి ఆ చారిత్రాత్మక ఘట్టానికి మహాత్ముడికి అపూర్వ స్వాగతం పలికారు. స్వాతంత్ర్యానంతరం టీ దుకాణం రామకృష్ణ బేకరీగా రూపాంతరం చెందింది. ఉమ్మడి జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ఇంజనీరింగ్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులను కొంతమంది బెట్టింగ్ మాయలోకి దింపుతున్నారు. దేశంలో ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. తిరుపతి జిల్లాలో జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్ భూతానికి విద్యార్థులు, యువకులు మోసపోతుంటే మరికొందరు ఆ ఊబిలోకి చిక్కి బలవుతున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయి. గతంలో మహానగరాలకు మాత్రమే పరిమితమైన బుకీలు ప్రస్తుతం పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్నారు.
వీరి ఆధ్వర్యంలో స్థానికంగా ఉండేవారిని ఏజెంట్లుగా నియమించుకుంటారు. వీరు పట్టణ, గ్రామ స్థాయిలో బెట్టింగ్ చేసేవారిని గుర్తించి వారి వివరాలు, ఫోన్ నెంబర్లతో వాట్సాప్ గ్రూప్ సిద్ధం చేస్తారు. ఇలా చేసేందుకు ఏజెంట్లకు కమిషన్ రూపంలో భారీగా నగదు రావడంతో ఏజెంట్లుగా చేరడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఐపీఎల్ సీజన్లో ఓవర్ టు ఓవర్, బాల్ టు బాల్, రన్ టు రన్, వికెట్లు పడడం, ఇలా చరవాణిలో సందేశాలు పంపుతూ ఉంటారు. ఇదంతా ఏజెంట్ల కనుసన్నల్లో జరుగుతోంది. ఎంతవరకు డబ్బులు పెట్టగలడు అన్నదాన్ని వీరే నిర్ణయిస్తారు. ముందుగా తక్కువ నగదుతో ఊబిలోకి దింపుతారు. డబ్బులు వచ్చిన యువతను మరింత నగదు వేసేలా ప్రోత్సహిస్తారు. పోయిన వారికి ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలంటూ రెచ్చగొట్టి వారితో బెట్టింగులు వేయిస్తూ ఉంటారు. ఇలా అమాయకుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ కానీ, క్రికెట్లో చాలామంది కొన్ని లక్షల రూపాయలు దారబోసుకుంటున్నారు. నేను తల్లిదండ్రులు కానీ, ఫ్రెండ్స్ కానీ, యువత కానీ కోరుకునేది ఏమంటే అట్లా మీరు ప్రోత్సహించకండి. మీ భవిష్యత్తుకు చాలా నష్టం అవుతుంది. తల్లిదండ్రులారా, మీరు కూడా మీ పిల్లవాడు ఏం చేస్తున్నారు, దేంట్లో పార్టిసిపేట్ అవుతున్నారు, మీరు వాళ్ళకి డబ్బులు రాకుండా చేసి ఇది క్రికెట్ బెట్టింగ్లో మీరు ఇన్వాల్వ్ కాకుండా చేస్తే వాళ్ళు మీ కుటుంబానికి బాగుంటుంది, ప్రజలకి బాగుంటుంది. కొన్ని లక్షల రూపాయలు దారిపోసుకుంటున్నారు. మీరందరూ దాన్ని సవినంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని మేము చికోరా సంస్థ ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. బెట్టింగ్లో డబ్బులు వేసిన వారు గెలిస్తే మనీ ట్రాన్స్ఫర్ చేయడం, పోగొట్టుకున్న వారి నుంచి వెంటనే డబ్బులు వసూలు చేయడం ఏజెంట్ల పని. ఐపీఎల్ సీజన్లో క్రికెట్ బెట్టింగ్లు జోరుగా సాగుతున్నట్లు సమాచారం. వేసవి సెలవులు కావడం, ఇంటి వద్దనే విద్యార్థులు ఉండటంతో వీరినే ఎరగా వేస్తారు. ఆ తరువాత బానిసగా చేసి అధిక వడ్డీలకు అప్పులు ఇస్తారు. వారు టైంకి ఇవ్వకపోతే తల్లిదండ్రులకు సమాచారం ఇస్తున్నారు. ప్రామిసరీ నోట్లపై సంతకాలను చూపిస్తున్నారు. చేసేది లేక తల్లిదండ్రులు అప్పులు తీర్చడం చేస్తున్నారు. ఇంట్లో చెప్పడానికి భయపడేవారు చేసేది లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్లు ఏజెంట్ల పర్యవేక్షణలో జరుగుతున్నట్లు సమాచారం. దీనిపై నిఘా పెట్టి అరికట్టేలా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. భావితరాలకు ఆదర్శమైన వావిలాల గోపాలకృష్ణ ఉద్యమ స్ఫూర్తిని పాఠ్యాంశాల్లో పొందుపరచాలని పలువురు మేధావులు సూచించారు. వావిలాల గోపాలకృష్ణయ్య 20వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఆర్ఎస్ మాడవీధిలోని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఘన నివాళి అర్పించారు. స్త్రీ జనోద్ధరణకు, మద్యపాన నిషేధానికి ఆయన చేసిన పోరాటం సమాజంలో నింపిన స్ఫూర్తిని ఈ సందర్భంగా మేధావులు స్మరించుకున్నారు. భావి తరాలకు వావిలాల మార్గదర్శకులని అభివర్ణించారు. విధంగా స్త్రీ జనోద్ధరణకి, స్త్రీలు ఎదుర్కొన్న అనేక సమస్యలకి మూల కారణమైనటువంటి ఒక మద్యపానాన్ని గత స్వాతంత్రానికి ముందే గుర్తించి మరి ప్రతి స్త్రీ కూడా గర్వపడాలని, తన కుటుంబంలో శాంతియుతంగా జరగాలంటే ఏమిటని గుర్తించి మద్యపాన నిషేధానికి నడుం కట్టిన మహానీయుడు వావిలాల గోపాలకృష్ణ గారు. ఆయనది 20వ వర్ధంతిని ఈరోజు మరి చిగోరా ఆధ్యాత్మిక సంస్థ ద్వారా మరి నిర్వహించుకోవటం అనేది చాలా గొప్ప విషయం. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవంలో భక్తులు పాల్గొని అమ్మవారి కటాక్షం పొందాలని చైర్మన్ కట్టా గోపి యాదవ్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ పాలక మండలి సభ్యులతో కలిసి కట్టా గోపి యాదవ్ మీడియాతో మాట్లాడారు. మే 1 నుండి 5వ తారీఖు మహాకుంభాభిషేకం ఎమ్మెల్యే భూమన పర్యవేక్షణలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి చేతుల మీదుగా జరుగుతుందని, భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. 5వ తారీఖున గౌరవనీయులు పెద్దలు తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారి పర్యవేక్షణలో జగద్గురువులు కంచి కామకోటి పీఠాధిపతులు విజయేంద్ర సరస్వతి స్వాముల వారి అమృత హస్తాలతో ఆ గంగమ్మ తల్లి దేవాలయం పునఃప్రారంభ మహోత్సవం కూడా ఆ మహనీయుల చేతుల మీదుగా జరగబోతున్నది. ప్రజలకు ప్రభుత్వ
ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ సంక్షేమ పథకాలను అందరికీ చేరువయ్యేలా చేస్తున్న గ్రామ వార్డు వాలంటీర్లు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక అవార్డుల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. సమాజంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం గౌరవ వేతనంతో గౌరవప్రదంగా జీవించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలో వాలంటీర్లు పనిచేస్తూ లబ్ధిదారులకు పథకాలను చేరువ చేస్తున్నారు. తద్వారా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా నిలుస్తున్నారు. ఏడాది కాలంగా వాలంటీర్గా పనిచేస్తూ ఎలాంటి ఫిర్యాదులకు అపోహలకు తావు లేకుండా విధులు నిర్వర్తిస్తున్న వాలంటీర్లను ఏపీ సర్కార్ ఉగాది సందర్భంగా సత్కరించేది. 2 పర్యాయాలు సత్కరించిన ప్రభుత్వం ఈ 7 పురస్కారాలను ఆలస్యం చేయడం పట్ల వాలంటీర్లు నిరుత్సాహంతో ఉన్నట్లు తెలుస్తోంది. మన తిరుపతిలో వాలంటీర్ వ్యవస్థలో వర్క్ చేస్తున్నాను. సీఎం గారు మన ఏపీలో నిరుద్యోగ వ్యవస్థకి వాలంటీర్ వ్యవస్థ పెట్టడం చాలా సంతోషకరంగా ఉంది. అందులో ఒక భాగంగా నేను కూడా విధులు నిర్వర్తిస్తున్నాను. మనకు ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు. ఎవ్రీ మంత్ శాలరీస్ కూడా కరెక్ట్గా పడుతున్నాయి. మాకు ప్రతి సంవత్సరం సేవారత్న సేవాభివృద్ధి కూడా గత 3 ఇయర్స్గా కంప్లీట్గా వస్తూ ఉన్నది. ఈ సంవత్సరం కొద్దిగా ఆలస్యమైంది సార్. దానివల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. దయ ఉంచి మీరు కొంచెం దీన్ని రెన్యువల్ చేస్తారని మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్గా చేస్తున్నాను. మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రజలకి మన వ్యవస్థకి మనము వారధిగా పనిచేస్తున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. దయించి ఈ సేవారత్న బిరుదుని కొంచెం పురస్కారాలు కొంచెం ముందుగా ఇప్పించగా కోరుచున్నాం సార్. ప్రతి ఏడాది వాలంటీర్ల సత్కార కార్యక్రమాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ఉగాది తర్వాత లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 నెల రోజుల పాటు సచివాలయాల వారీగా ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సత్కారాల కార్యక్రమాలు కొనసాగుతాయి. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన 3 నెలల వ్యవధిలోనే 2019 ఆగస్టు 15వ తేదీన వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కేవలం గౌరవ వేతనంతోనే నిస్వార్థంగా వాలంటీర్లు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఏటా ఉగాది సందర్భంగా వాలంటీర్లకు వందనం పేరుతో ఈ సత్కారాలను నిర్వహిస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 2021 ఏప్రిల్ 14వ తేదీన వాలంటీర్ల సత్కార కార్యక్రమం నిర్వహించగా మరుసటి ఏడాది 2022 ఏప్రిల్ 7వ తేదీన నిర్వహించారు. ఈ ఏడాది ఉగాది సమయంలో రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ప్రభుత్వం వాలంటీర్ల సత్కార కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ప్రభుత్వ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్న తమను గుర్తించి ఏడాదికోసారి ప్రదానం చేసే సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర అవార్డులతో గౌరవించాలని వాలంటీర్లు కోరుతున్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా నవరత్నాలు నెరవేరుస్తూ తమకు నామినేటెడ్ పదవులను కట్టబెడుతూ దళితుల పక్షపాతిగా సీఎం జగన్ ప్రశంసనీయుడని వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ స్టేట్ సెక్రటరీ మల్లారపు మధుబాబు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియాతో దళిత నాయకులు దేవదానం, వెంకటస్వామి, నాగరాజు తదితరులతో కలిసి మధు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు దళిత ద్రోహిగా మిగిలిపోయారని అన్నారు. దళితుల శ్రేయస్సు కోరే జగన్నే తిరిగి సీఎంని చేద్దామని పిలుపునిచ్చారు. విపక్ష నాయకులైన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అను వ్యక్తులు దళిత వ్యతిరేకి జగన్ గారిని ప్రచారం చేస్తున్నారు. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, గతంలో మీ ప్రభుత్వంలో ఎస్సీల పైన ఎన్ని దాడులు జరిగినాయి, ఎన్ని అవమానాలు జరిగినాయి, గత చరిత్ర తీసుకోండి. ఈరోజు భారతదేశ చరిత్రలో అభివృద్ధి అనే నినాదంతో మన పరిపాలన కొనసాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పేదలు, నిరుపేదలు అంతా జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉంటామని, వాళ్ళు భూస్వాములు, పెట్టుబడిదారులకి పేదలకే పోటీ. కాబట్టి మనమంతా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆయన బలపరచాలని కోరుకుంటున్నాం. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో 5వ చిత్తూరు జిల్లా కాన్ఫరెన్స్ ను తిరుపతిలో నిర్వహించారు. తిరుపతి రేణిగుంట రోడ్డులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ లా ఇన్స్టిట్యూట్ లో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో 5వ చిత్తూరు జిల్లా కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కాన్ఫరెన్స్ కు ముఖ్య అతిథులుగా ఏపీ హైకోర్టు జడ్జిలు శ్రీనివాస్ రెడ్డి, చీమలపాటి రవి, జిల్లా జడ్జి భీమారావు, 3వ అదనపు జిల్లా జడ్జి వీర్రాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ లా ఇన్స్టిట్యూట్ చైర్మన్ తిప్పారెడ్డి విచ్చేసి లా విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు తెలియజేశారు. ఈరోజు ఇంతమంది గ్యాదర్ అయ్యారంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే నాలెడ్జ్, విజ్డమ్ వాళ్ళు ఉంటేనే మనం ఇంత గ్యాదర్ అవుతాం కదండి. దేర్ ఇస్ ఎ సేయింగ్, ఇఫ్ యూ హ్యావ్ వెల్త్ సో మెనీ ఎనిమీస్, ఇఫ్ యూ హ్యావ్ వెల్త్ సో మెనీ ఎనిమీస్.
Whereas if we have knowledge, we have more friends. ఇప్పుడు లార్డ్షిప్స్ నాలెడ్జ్ విజిటమ్ ఉంది కాబట్టి మీ అందరూ ఫ్రెండ్స్కి ఈరోజు గ్యాదర్ అయ్యింది అనుకుంటూ దిస్ ప్రోగ్రామ్ మనందరికీ బెనిఫిట్ అయ్యి నాలెడ్జ్ని విజిటమ్ ఇస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. Good senior advocates who will guide you in a better way, and there are some senior advocates who will get irritated by your simple questions, because you have to study a lot. There are precedents, books regarding the precedents, how sale deed has to be written, agreement has to be written, and suit how it has to be drafted, injunction order how it has to be drafted, and suit for declaration of title how it has to be drafted, and for eviction of the tenants from the house, how all these are in matrimonial cases, how these suits will be drafted. సులభ కార్మికులు సమ్మె చేస్తున్నారు. తిరుమలలో మురుగు పేరుకుపోతోంది. కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదు. మరోవైపు టీటీడీ కార్మికులకు వార్నింగ్ ఇస్తోంది. ఇంతకీ సమస్య ఎవరిది? పరిష్కారం ఎవరు చూపాలి? తిరుమలలో సులభ కార్మికులు గత 5 రోజులుగా సమ్మెలో ఉన్నారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలి, ఈఎస్ఐ, పిఎఫ్ వర్తింపజేసి గుర్తింపు కార్డులు ఇవ్వాలి అనే డిమాండ్లపై కార్మికులు ఉద్యమిస్తున్నారు. వారి డిమాండ్లు న్యాయమైనవే. అయితే వాటిని నెరవేర్చాల్సింది ఎవరు? ముంబైకి చెందిన సులభ్ సంస్థతో టీటీడీ ఒప్పందం చేసుకుంది. ఒప్పందం ప్రకారం ప్రతి కార్మికుడికి 11,000 రూపాయలు జీతంగా చెల్లించి పనులు చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ గడువు ముగిసింది. ఈ తరుణంలో కొత్త కాంట్రాక్ట్ వచ్చే వరకు పాత కాంట్రాక్టర్ యథావిధిగా విధులు నిర్వర్తింపజేయాలి. కానీ సదరు కాంట్రాక్టర్ కార్మికులకు 11,000 రూపాయల జీతంలో 3,000 రూపాయలు కోత విధించి 8,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పడంతో ఆగ్రహించిన కార్మికులు ఉన్నపలంగా విధులను బహిష్కరించి సమ్మెకు దిగారు. గడువు తీరిన కాంట్రాక్ట్ను రెన్యువల్ చేయడమా, లేక కొత్త టెండర్ పిలిచి మరో సంస్థకు ఇవ్వడమా, లేదా కాంట్రాక్టర్కి ఇచ్చే సొమ్మును నేరుగా కార్మికులకు చెల్లించే అవకాశం టీటీడీకి ఉంది. కానీ అలా జరగడం లేదు. దీంతో కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. అంతేకాదు, అక్కడి పరిస్థితులను చూస్తే పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇదిలా ఉంచితే సదరు ముంబై కాంట్రాక్టర్కి ఏళ్ల తరబడి ఎలా టెండర్ దక్కుతోందనే వాదన బలంగా ఉంది. కార్మికులకు వేతనం కుదిస్తే టీటీడీ పట్టించుకోలేదు. ఈ పరిణామాలను పరిశీలిస్తే కాంట్రాక్టర్ టీటీడీ కుమ్మక్కై కార్మికుల శ్రమ దోచుకుంటున్నట్లు తెలుస్తోంది. 5 రోజులు కావస్తున్న కార్మికులతో చర్చించాలన్న ఆలోచన అటు కాంట్రాక్టర్కి కానీ ఇటు టీటీడీ యాజమాన్యానికి కానీ లేదు. కార్మికులు సమ్మెలో ఉంటే దాని ప్రభావం తిరుమలపై పడుతోంది. భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఈ తరుణంలో టీటీడీ యాజమాన్యం స్పందించి సులభ కార్మికులను చర్చలకు ఆహ్వానించి సమస్యకు పరిష్కారం చూపాలని పలువురు ప్రజా సంఘాల నేతలు సూచిస్తున్నారు. తిరుపతి నగరపాలక సంస్థ నుంచి, పుత్తూరు నుంచి, కడప నుంచి, నెల్లూరు నుంచి తిరుమల కొండకు పిలిపించుకొని ఈరోజు అదనంగా వాళ్ళకి రోజు చెల్లింపులు ఇస్తూ ఈరోజు పనులు చేయించుకుంటున్నారు. అంటే ఈ విధంగా ఎన్ని రోజులు చేయిస్తారండి? ఈరోజు తిరుపతిలో గంగమ్మ జాతర ప్రారంభం కాబోతోంది. ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని తిరుమల కొండకు తీసుకెళ్లారు. అదేవిధంగా ఇక్కడ టీటీడీ వసతి సముదాయాల్లో పనిచేసే వాళ్ళని షిఫ్టుల పద్ధతిలో ఒకరోజు కింద పనిచేస్తే ఒకరోజు కొండపైకి తీసుకెళ్తున్నారు గత 3-4 రోజులుగా. ఇక్కడ దుర్గంధం విపరీతంగా వెదజల్లుతోంది. ఇక్కడ వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. టీటీడీ వసతి సముదాయాల్లో క్లీనింగ్ లేకుండా, కొండపైన క్లీనింగ్ లేకుండా భక్తులు ఇబ్బంది పడుతున్నారు. మధ్యలో నగరపాలక సంస్థ వాళ్ళు, ఇతర శాఖల అధికారులు వాళ్ళు వీళ్ళు కొండకు పంపించేసి వాళ్ళు చెప్పుకోలేక తిరుపతిలో అంతా కూడా ఈరోజు ఎక్కడ చూసినా రోడ్డు అంతా కూడా చెత్తలు అయిపోతున్నాయండి. కారణం అడిగితే ఈ మారి కార్మికుల్ని కొంతమందికి కొండకు పంపిస్తున్నామని చెప్తున్నారు. ప్రపంచ రాజకీయాల్లో మోడీ శక్తివంతమైన నాయకుడని, భారత్ అగ్రదేశాల సరసన చేరాలంటే మరోసారి మోడీ ప్రధాని కావాలని బీజేపీ నాయకులు పెనుబాల చంద్రశేఖర్ ఆకాంక్షించారు. తిరుపతిలో బీజేపీ ఆధ్వర్యంలో మరోసారి మోడీ సర్కార్ వాల్ పెయింటింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పెనుబాల చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తోందని, మరోసారి ప్రధానిగా మోడీకి ప్రజలు అవకాశం కల్పించాలని కోరారు. యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని హర్షిస్తున్నాయి, ప్రశంసిస్తున్నాయి. ఇందులో భాగంగా దాదాపు 2 పార్లమెంట్ సీట్ల నుంచి ఈరోజు 303 స్థానాలకు 2019లో వచ్చాం. అదేవిధంగా ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో 400 పైచిలకు స్థానాలను ఈరోజు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతుంది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ జేఏసీ అమరావతి, తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ డిమాండ్ చేశారు.
ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట గ్రామ వార్డు ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, డిఏ, టీఏ, హెచ్ఆర్ఏ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ తప్పకుండా తుది నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే ఆందోళన కార్యక్రమానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. కాబట్టి దయచేసి మీ ద్వారా తెలియజేది అంటే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన డిమాండ్లు, అంటే మేమేమి వేరే కోరికలు కోరడం, మాకు రావాల్సిన డిమాండ్లు తప్పకుండా మాకు ఇవ్వాలి మీ ద్వారా తెలియపరుస్తున్నాం. ఒకవేళ అప్పుడు కూడా స్పందించకపోతే మా రాష్ట్ర కమిటీ ఏ పిలిపించినా కూడా సరే మేము మా జిల్లా తరఫున తప్పకుండా దాన్ని నిర్వహించడానికి సిద్ధంగా మీ ద్వారా తెలియపరుస్తున్నాం. తిరుపతిలో రాష్ట్ర స్థాయి జ్యోతిష్య సమ్మేళనం ఘనంగా ప్రారంభమైంది. స్థానిక కంచిమఠం సమీపంలోని టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి హాజరు కాగా దేశం నలుమూలల నుంచే కాకుండా మలేషియా, సింగపూర్, శ్రీలంక దేశాల నుంచి ప్రముఖ జ్యోతిష్య సిద్ధాంతులు, పండితులు పాల్గొన్నారు. జ్యోతిష్యానికి సంబంధించి పలు అంశాలపై పండితులు చర్చించారు. అంటే ప్రజలకు అవసరమైన ధార్మిక విషయాలు, అంటే ప్రజలకు అనేక అవసరాలు ఉంటాయి. తిండి కావాలి, నీరు కావాలి, మంచి మందులు కావాలి, మంచి రహదారి మార్గం కావాలి, వాహనాలు కావాలి, ఉద్యోగాలు కావాలి, సన్మానాలు కావాలి, ఆదాయం కావాలి, అలా ఉంటుంది. దాంతోపాటు మనస్సుకి శాంతి కలగాలి. మనందరికీ కూడా తెలియపరచాలని సరళమైనటువంటి భాషతో వారు ఆ పండితులందరూ కూడా ప్రసంగాలు తెలియజేస్తున్నారు. అలాగే ఈరోజు ముఖ్యంగా 10వ శతాబ్దం నుంచి తాళపత్రాలు సేకరించి వాటి ద్వారా వచ్చినటువంటి వివరాలన్నీ కూడా క్రోడీకరించి నామనక్షత్ర వివేచన అనే ఒక గ్రంథాన్ని కూడా రాశారు. ఆ పుస్తక ఆవిష్కరణ కూడా ఈరోజు శ్రీవారు జరపడం జరిగింది. అలాగే ఈరోజు ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి ప్రముఖులు, అలాగే చాలామంది పెద్దలు కూడా విచ్చేస్తున్నారు. వారందరి సమక్షంలో కూడా ఈ జ్యోతిష సమ్మేళనంలో లోకహితమే జ్యోతిషాస్త్రము, లోకానికి హితం జరగడం కోసమే ఈ జ్యోతిషాస్త్రం ఉన్నది. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పాలక మండలి ఆమోదం తెలిపింది. శనివారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ పాలక మండలి సమావేశం చైర్మన్ అగరం మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పాలక మండలి ఆలయంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం తెలిపి తీర్మానించినట్లు చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశు మీడియాకు వెల్లడించారు. ప్రధానంగా నిత్య అన్నదాన కార్యక్రమాన్ని విస్తరించడం, సామూహిక కళ్యాణ మండపంలో తాత్కాలికంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని వెల్లడించారు. అలాగే దాతల సహకారంతో కాటేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. దీర్ఘకాలంగా పరిష్కారం కాని దళిత సత్రం ఏర్పాటుకు పాలక మండలి ఫుల్ స్టాప్ పెట్టి స్థానిక శాసనసభ్యులు ఎంఎస్ బాబు ఆదేశాలను అనుసరించి స్వామి కళ్యాణ మండపాన్ని 30 లక్షల రూపాయలతో ఆధునీకరించి దళితులకు కేటాయించే విధంగా బోర్డు తీర్మానించినట్లు చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశు వెల్లడించారు. అలాగే కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న సిబ్బందికి కనీస వేతనం అమలు చేసే విధంగా అమలు చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, ఏఈఓలు విద్యాసాగర్ రెడ్డి, రవీంద్రబాబు, హేమమాలిని, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. 34 లక్షల రూపాయల అంచనాలతో దాన్ని కూడా పనిచేయడానికి తీర్మానం చేసినాము. మళ్ళీ మెయిన్ ఇంపార్టెంట్ విషయము దళిత సత్రం. ఇది ఎన్నో ఏళ్ళుగా మనకు ఉన్న సమస్య. నిన్న మన స్థానిక శాసనసభ్యులు వారు వచ్చారు, ఈఓ గారు, ఎమ్మెల్యే గారు, మేము మన స్టాఫ్, ఇంజనీరింగ్ ఈ గారు అందరూ కూర్చొని దాన్ని డిస్కస్ చేసి ఇంతకుముందు 20 లక్షలు ఇస్తామని ఒక మరదంబిక బ్లాక్ ఇస్తామని చెప్పినాము. వాళ్ళు ఇంకా 10 లక్షల రూపాయలు ఎక్స్ట్రా మాకు కావాలని అడిగారు. దాంతోపాటు ఒక 5 lakhs పెట్టి రెనోవేషన్ చేయండి చూడండి అని చెప్పారు. దానికి కూడా మేము అంగీకారం తెలిపినాము. ఇలాగా అన్ని విషయాల్లోనూ అభివృద్ధి పదంలో మా పాలక మండలి, మా స్టాఫ్ సిబ్బంది, ఏఈఓలు, సూపరింటెండెంట్లు, సిబ్బంది, మన ఈవో గారు అందరి సహకారంతో ముందుకెళ్తున్నాము. ఇక సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. తిరుమల రెడ్డి నగర్ శ్రీనిలయం అపార్ట్మెంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఫ్లాట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు 7 లక్షల రూపాయలు ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న మేయర్ శిరీష బాధితుల్ని పరామర్శించారు. తిరుపతి జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు, వయోజనుల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రత్యేక ప్రతిభావంతులకు
కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ ముంతాజ్ పఠాన్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు చేతుల మీదుగా 65 పెట్రోల్ స్కూటర్లను ఉచితంగా పంపిణీ చేశారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 62,150 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,551 రూపాయి. వెండి 1 కేజీ ధర 76,900 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 78.90 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. విద్యార్థులకు శుభవార్త. స్కూళ్లు తెరిచిన రోజే విద్యా కానుక ఇవ్వాలన్న ఏపీ సీఎం జగన్. సూపర్ స్టార్ రజనీకాంత్ పై మంత్రి రోజా ఫైర్. ఏపీ రాజకీయాల్లో అవగాహన లేదని విమర్శ. వాలంటీర్లకు ఉగాది బహుమానంపై కమ్ముకున్న నీలి నీడలు. ఉసూరుమన్న ప్రభుత్వ ప్రకటన. చిత్తూరు జిల్లాలో మూతబడిన చక్కెర కర్మాగారాలు. రైతులను టీటీడీ ఆదుకోవాలని రైతు సంఘం నేతల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.